వెల్కమ్ టు మాధవి స్టైల్. జై శ్రీరామ్ అండి. ఇవాళ మనం బీట్రూట్ చపాతీలు చేసుకుందాం. దానికి ఏమేం కావాలి ఏంటనేది వచ్చేయండి, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మనం ఇప్పుడు దీనికోసం బీట్రూట్ పేస్ట్ చేశాను, అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్, గోధుమ పిండి, ఈ మూడు కలిపేసి చేసుకుందాం. బీట్రూట్ పేస్ట్ వేసుకుందాం బౌల్లో. ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేద్దాం. ఇందులో కొంచెం ఈ మాత్రం సరిపోతుంది, కొంచెం వేద్దాం, సరిపోదు. ఇంకా ఈ గోధుమ పిండి మనం వాటర్ వేయకుండా మొత్తం ఈ పిండితోటే వేసుకుంటే కలుపుకుందాము. ఈ పిండిని అంతా మనం చక్కగా మిక్స్ చేసి కలుపుకుందాము. వాటర్ అవసరం లేదు, మాక్సిమం వాటర్ లేకుండానే కలపండి, సరిపోతుంది. చూసారు కదండి, ఇలా చక్కగా కలుపుకోవాలి. మనము ఈ రకంగా కలుపుకొని చపాతీ చేసుకుందాము. దీన్ని ఒక 5 మినిట్స్ రెస్ట్ వదులుదాము. ఇంకో చూసారు కదండి, చక్కగా ఈ రకం కలుపుకొని చిన్న చిన్న బాగా నానింది కదా, వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. చూసారు కండి, ఇట్లాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీలు చేసుకోవాలి. మనం తీసుకున్నాం కదా, ఇవి బాల్స్ ని ఇట్లాగా పిండిలో డిప్ చేసి చపాతీ చేసుకుందాం. చక్కగా ఇలా రోల్ చేసుకోవాలండి. అన్ని ఇట్లాగే చేసుకోవాలి. చూసారుగా, చపాతీ ఇప్పుడు మనం చేసుకుందాం అండి, కాల్చుకుందాం బీట్రూట్ది. నాకు రౌండ్ రాలేదు, అదే కొంచెం ఆయిల్ వేసి కాలిపోయిందండి. ఇంతే. చూసారు కదండి, మన బీట్రూట్ చపాతీలు చక్కగా అయిపోయినాయి. ఇంతేనండి, ఇలా మెత్తగా ఉంటాయి. చూసారుగా, మీరు కూడా చేసుకోండి, సూపర్ ఉంటాయి.